అవని పుడమి కొకోలీలను వాడండి. మీ నేలను బంగారంగా మార్చుకోండి. నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. బత్తాయి రైతులకి ఇక్కడ నేను డీప్ ప్రూనింగ్ చేసినటువంటి బత్తాయి తోటను చూపిస్తున్నాను. ఇది మన ఆర్ఎం కిసాన్ సెంటర్ సంబంధించిన బత్తాయి తోట. ఇవి 7 years ప్లాంట్స్, 7 ఏళ్ళు పెంచిన ప్లాంట్స్ ఇవి. దీనికి ముందు వేరే వాళ్ళు ఇక్కడ ప్లాంటేషన్ చేసినారు, వాళ్ళది మనం ఆర్ఎం కిసాన్ సెంటర్ కింద తీసుకున్నాము. సో వీళ్ళు వచ్చేసి దాదాపుగా చెట్టు క్యానోపీ అంటే దాని గొడుగు దాదాపుగా 12 అడుగుల వరకు పెంచున్నారు, హైట్ కానీ తర్వాత క్యానోపీ కానీ. సో మనం తీసుకున్న తర్వాత ఆర్ఎం కిసాన్ సెంటర్ కింద తీసుకున్న తర్వాత దీన్ని డీప్ ప్రూనింగ్ చేయించేసాం. అంటే దాదాపుగా 3 అడుగుల వరకు చుట్టూ మొత్తం పైన చుట్టుపక్కల అన్ని బ్రాంచెస్ 3 అడుగుల వరకు కట్ చేసామన్నమాట. సో ప్రూనింగ్ చేసినప్పుడు దీంట్లో ఒక ఆకు కూడా లేదు, అన్ని కొమ్మలు కట్ చేసామన్నమాట. ఇలా డీప్గా ప్రతి కొమ్మని కట్ చేయడం జరిగింది. సో ప్రతి కొమ్మని మనం డీప్గా కట్ చేసాం, దేన్ని ఉంచలేదు. ప్రతి కొమ్మని ఇట్లా డీప్ ప్రూనింగ్ చేసినప్పుడు 10 రోజుల తర్వాత ఇలా చిగులు రావడం మొదలవుతుంది. సో ఇవే తర్వాత పెద్దగా కొమ్మలుగా తయారవుతాయి. ఒక్కొక్క చోట 10 నుంచి 12 కొమ్మలు ఇలా ముందు చిగుర్లతో స్టార్ట్ అయిపోయి అవే కొమ్మలుగా మారిపోతాయి అన్నమాట. సో డీప్ ప్రూనింగ్ చేసినప్పుడు చెట్టు ఇలా ఉంది. 7 సంవత్సరాల చెట్టుని డీప్ ప్రూనింగ్ చేసిన తర్వాత ఇలా మొత్తం ఒక్క ఆకు కూడా లేకుండా మొత్తం అంతా కొట్టేసిన తర్వాత 10 రోజులకు ఇలా చిగులు రావడం మొదలవుతుంది అన్నమాట. సో అన్ని కొమ్మలు ఇలా డీప్గా ప్రూనింగ్ చేసిన తర్వాత ప్రూనింగ్ చేసిన ప్రతి చోట బ్రాంచెస్ చూడండి ఎలా వచ్చినాయి. ఇక్కడ కొమ్మను కట్ చేసాము, దీనికి బ్రాంచెస్ చూడండి ఎన్ని వచ్చినాయి. ఒకే చోట దాదాపు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వచ్చినాయి. సో 12 కొమ్మలు ఒకే చోట వచ్చేసి ప్రతి చోట మనము డీప్ ప్రూనింగ్ చేసిన చోట ప్రతి చోట ఇలా కొమ్మలన్నీ విపరీతంగా వస్తాయన్నమాట. సో ఇలా మనము ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి డీప్ ప్రూనింగ్ చేసుకోవడం వల్ల ఆ చెట్లు మళ్ళీ మనకు కొత్తగా అంటే 5 సంవత్సరాలు కాపుకు వచ్చినప్పుడు ఎలా ఉంటాయో అలా ఉంటాయి మళ్ళీ. ఇప్పుడు ఇది ఎవరైనా చూసినప్పుడు ఇవి 4 ఏళ్ల చెట్లు 5 ఏళ్ల చెట్లు అనుకుంటారు, ఇవి 7 సంవత్సరాల చెట్లు అని ఎవరు అనుకోరు. అంటే తిరిగి వీటిని యవనంగా మార్చడం అన్నమాట. సో అందుకే ప్రతి బత్తాయి రైతు తెలుసుకోవాల్సింది ఏంటంటే 5 సంవత్సరాలకు ఒకసారి డీప్ ప్రూనింగ్ అనేది తప్పనిసరి. సో ఇలా డీప్ ప్రూనింగ్ చేసినప్పుడు కొత్తగా ప్రతి కొమ్మ కొత్తగా వస్తుంది. సో అలా కొత్తగా వచ్చిన కొమ్మకి శక్తి ఎక్కువగా ఉంటుంది, ప్రత్యుత్పత్తి శక్తి ఎక్కువగా ఉంటుంది, మనకు దిగుబడులు బాగా వస్తాయి. కాకపోతే డీప్ ప్రూనింగ్ చేసినప్పుడు ఒక 6 నెలలు మనకు పంట రాదు. 5 సంవత్సరాలకు ఒకసారి మనం డీప్ ప్రూనింగ్ చేస్తే ఒక 6 నెలలు డీప్ ప్రూనింగ్ చేసిన తర్వాత 6 నెలల వరకు మనకు పంట రాదు. కానీ తర్వాత 5 సంవత్సరాలు మనము నార్మల్ ప్రూనింగ్ చేసుకుంటా హైట్ తగ్గించుకుంటూ మధ్యలో ఎక్కువగా ఉన్న కొమ్మలన్నింటినీ కొట్టేసుకుంటూ వెళ్ళడం వల్ల మనకు ఎప్పుడు కూడా ఇవి నిత్య యవనంగా ఉంటాయి అన్నమాట. సో ఈ తోట మొత్తం మనకు ఎవరైనా కొత్తగా తీసుకొచ్చినప్పుడు చూపిస్తే ఇవి 4 years ప్లాంట్స్ లేదా 5 years ప్లాంట్స్ అంటారు అన్నమాట. సో మీరు 15 ఏళ్ళు పెంచిన బత్తాయి తోటని తప్పనిసరి డీప్ ప్రూనింగ్ చేసుకోండి. ఇలా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి డీప్ ప్రూనింగ్ చేయడం వల్ల మనకు తిరిగి మళ్ళీ వాటిని తీసేసి 15 సంవత్సరాల తర్వాత కాపు గాయట్లేదు తీయడము ఇలాంటి అవసరం లేదు. 5 సంవత్సరాలకు ఒకసారి డీప్ ప్రూనింగ్ చేస్తూ ఉంటే ఇలా చెట్లు అంతా కొత్తగా ఉంటాయి, ప్రతి కొమ్మ కొత్తగా ఉంటుంది.
ఫ్రెష్గా. డీప్ ప్రూనింగ్ చేసినప్పుడు అన్ని కొత్త ఆకులు కొత్త కొమ్మలు వస్తాయి కాబట్టి సక్కింగ్ పెస్ట్ అటాక్, రసం పీల్చి పురుగులు ఎక్కువ అటాకింగ్ ఉంటుంది. ఆ సమయంలో మనము జాగ్రత్త వహించాలి. రసం పీల్చి పురుగులు ఎక్కువగా వస్తాయి. సో వాటి నివారణకి పిచికారీ చేసుకోవాలి. తిరిగి ఆ కొమ్మ కొంచెం పెరిగి ముదిరే వరకు కొద్దిగా రసం పీల్చి పురుగులు మాత్రం రాకుండా కంట్రోల్ చేసుకోవాలి. సో డీప్ ప్రూనింగ్ చేయడానికి ఎవరు భయపడకండి. ఇది డీప్ ప్రూనింగ్ చేసినప్పుడు చెట్టుకు ఒక్క ఆకు కూడా లేదు, ఓన్లీ కొమ్మలు మాత్రమే మిగిలాయి. ఎందుకంటే మనం 3 అడుగులు మొత్తం ప్రతి కొమ్మని కట్ చేసి మధ్యలో ఎక్కువగా ఉన్న కొమ్మలు అన్నిటిని తప్పించినప్పుడు మనకు ఓన్లీ కొమ్మలు మాత్రమే కనిపిస్తాయి. అయినా భయపడాల్సిన పని లేదు. ఇక్కడ ప్రతి చెట్టు డీప్ ప్రూనింగ్ చేసినదే, అంతా సమానంగా ఒకే ఎత్తు ఒకే గొడుగు ఇలా ఉండేలా చేశాము. సో ఇది బత్తాయి రైతులు ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం. ఇది ఎవరైనా సరే 10 ఏళ్ళు 15 ఏళ్ళు 12 ఏళ్ళు ఇలా పెంచిన బత్తాయి అలాగే వదిలేస్తే అవి అంటే వృద్ధాప్యంలోకి వచ్చిన మనిషిలాగా తయారవుతాయి అన్నమాట. ఇప్పుడు మనకు దిగుబడి కూడా సరిగా ఉండదు. ప్రూనింగ్ ఎప్పుడు కూడా మనం పర్ఫెక్ట్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చెట్టు చూడండి, మనం ప్రూనింగ్ చేసినప్పుడు పైన నుంచి గ్యాపులు ఎక్కువ పెట్టేశాం. ఎప్పుడైనా సరే దీనికి గాలి వెలుతురు ఉండేలా ఈ పక్క నుంచి చూస్తే ఆ పక్క మనిషి కనపరావాలి. మనకు చూడండి గ్యాపులు, ఎటు పోయినా కూడా మనకు గ్యాపులు కనిపిస్తూ ఉంటాయి. అవతల మనిషి తిరిగేది కూడా మనకు కనిపించాలి. అలా ప్రూనింగ్ చేసేసుకోవాలి. సో తప్పనిసరి ప్రతి ఒక్కరూ ప్రతి 5 సంవత్సరాలకి బత్తాయి రైతు డీప్ ప్రూనింగ్ చేయాలి. తర్వాత మిగిలిన సంవత్సరాల్లో మనము ఎక్కువగా పెరిగినటువంటి కొమ్మల్ని పైన గ్రోత్ రాకుండా ఇంతకంటే హైట్ పోనివ్వకూడదు. చెట్టుని పైన గ్రోత్ రాకుండా పైన కట్ చేయాలి. మనం కింద కట్ చేస్తాం లేదా ఎండు పొలాలు తప్పించేసి వదిలేస్తాం. అలా కాకుండా వీటిని ఇలా డీప్ ప్రూనింగ్ చేసుకోవాలి. సో ఈ తోట పక్కనున్న ఈ తోట రెండు ఒకేసారి నాటినవే. ఇలా ఉన్నింది అది కూడా. ఇది పక్క రైతు, ఇలాగే ఉన్నాయి. మన ఆర్ఎం కిసాన్ బత్తాయి కూడా మొదట్లో మనం ఒక రైతు దగ్గర నుంచి తీసుకున్నప్పుడు ఇలాగే చెట్టుకు చెట్టు ఆనుకొని విపరీతంగా పెరిగిపోయి ఇలా ఉండింది మన బత్తాయి కూడా. కానీ నేను దీన్ని ఆర్ఎం కిసాన్ సెంటర్ కింద తీసుకున్న తర్వాత మొత్తం ఇలా డీప్ ప్రూనింగ్ చేయించేసాను. చూడండి ఎంత గ్యాప్ వచ్చిందో. మన తోట కూడా ఇలాగే ఉంది డీప్ ప్రూనింగ్ చేయకముందు. ఇలా ఇంత పెద్ద సైజు చెట్టుని ఇలా చిన్న సైజు చెట్లుగా మార్చేసాం. రెండు ఒకే సైజే, ఒకేసారి నాటినవి పక్క పక్క రైతులు. ఈ చెట్టు సైజుకి ఆ చెట్టు సైజుకి తేడా చూడండి. అంత చెట్టుని మొత్తం తగ్గించేసాం. సో డీప్ ప్రూనింగ్ చేసుకోండి ప్రతి 5 సంవత్సరాలకి. ఎప్పుడు కూడా మీ బత్తాయి చెట్లని యవ్వన దశలో అలాగే ఉంచండి. థ్యాంక్ యూ.